హాయ్, నేను మీ ఆనంద్ కుమార్. నమస్తే. ఈ వీడియోలో మనము రియా కొడాలి అనే ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం. ఎవరు ఈమె ఒక ఇండియన్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో 3 సార్లు జాతీయ అవార్డు పొందింది. ఇండియాలో పుట్టి తన తల్లిదండ్రులు యుఎస్లో ఉండే కారణంగా అక్కడ పెరిగి వాళ్ళది సంపన్నమైన కుటుంబం అయినప్పటికీ అక్కడ పెరిగి ఒక స్త్రీ అనే ఒక వివక్షకు లోనై, ఒక చిన్న చూపుకు లోనై అది జీర్ణించుకోలేక తల్లిదండ్రులను వదిలేసి మళ్ళా భారతదేశానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయి బెంగళూరులో ఆమె తన ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తన తెలివితేటలు ఉపయోగించి మొట్టమొదటిసారి ఆమె సంపాదన 70 లక్షలు సంపాదించింది. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని దాంట్లో ఎదుగుతూ ఈ వచ్చిన ఆదాయాన్ని వివిధ రకాలుగా ఈ కంపెనీలలో కానీ దాంట్లో కానీ పెట్టుబడులుగా పెట్టి ఈ విధంగా డెవలప్ అవుతూ దాదాపు ఈరోజు ఆమె సంపద 10 నుండి 12,000 కోట్ల రూపాయల వరకు తన ఆస్తిపాస్తుల్ని పెంచుకునింది. బెంగళూరులో దాదాపు ఒక 500 ఎకరాల ఫామ్ ల్యాండ్లో ఈమె కొన్ని పక్షులు అంటే నెమళ్ళు, కొన్ని 100 ఆవులు, తనకు నచ్చిన హాబీ అయిన కుక్కలు ఇట్లా పెంచుకుంటూ వాటితో అనుబంధాన్ని పెంచుకుని వాటితో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉంది. తన ఆస్తులు, తన పెట్టుబడులు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వివిధ దేశాలలో ఆమె అభివృద్ధి చెందుతూ తన సిబ్బందికి నెలకు దాదాపు 60 నుండి 70 కోట్ల రూపాయలు ఇప్పుడు చెల్లిస్తూ ఉంది. ఈమె ప్రస్తుతము ఎంతో కొన్ని వేల మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారి పాలన చూస్తూ తన సొంత డబ్బుతో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంది. నేడు ఈమె హాట్ టాపిక్. కానీ గతంలో చాలామంది ఉన్నారు. గత చరిత్రలో మనం తొంగి చూసామంటే చాలామంది ఉండొచ్చు. కానీ ప్రస్తుతం నేడు హాట్ టాపిక్గా ఈ రియా కొడాలి అనే ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. తన ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలే ఇవన్నీ. ఒక స్త్రీ